టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్? మా ఊర్లలో బాగా చేసిండు, మాది విలేజే. నీళ్లు కానీ కరెంట్ కానీ అదొకటి. టీఆర్ఎస్ మొత్తం అసెంబ్లీ మా నిజామాబాద్ ఓడిపోయింది కానీ కాంగ్రెస్ కొంచెం చాలామంది చేంజ్ చేద్దాం ఈసారి ఒకసారి చూద్దాం అన్నట్లు చేశారు అంతే. కానీ టీఆర్ఎస్ఏ మంచిగా చేసింది, నీళ్లు కానీ కరెంట్ కానీ అదొకటి, ఆ రెండు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఎవరు కోటేస్తావు మరి? మేమా కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు వచ్చినాయి నీకు? ఇంకా రాలేవు, అది వేస్తామంటుండ్రు కదా. ఇట్లా 4 నెలలు కాంగ్రెస్ గ్యారెంటీలు నీకేమన్నా అంటే అందినాయా? గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ? కరెంటు బిల్లులు అందినాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఎవరు కోటేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? మోదీకి వేస్తే బాగుంటుంది. ఎందుకు మోడీ? మోదీ అంటే ఇక కొన్ని హెల్ప్ చేసిండు. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ అనౌన్స్ చేసింది, మీకు ఏమైనా వచ్చిన 6 గ్యారెంటీలు? ఏమీ రాలేదు. 0 కరెంటు వస్తుందంటే ఇంకా రాలేదు. మళ్ళా మహాలక్ష్మి పథకం వస్తుందంటే ఇంకా రాలేదు. దాని నాగేంద్ర మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, తెలుసా? కానీ చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు కానీ ఏ రకంగా మేము వేస్తాము ఓట్లు? మాకు చేయాల్సినవి లేకుండా మీరు చేసే 6 ప్రామిస్లలో ఒకటే ప్రామిస్ సక్సెస్ అయింది. అది కూడా కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు, అంతవరకే తప్పితే వేరే ప్రాబ్లం ఏం లేదు. స్టేట్లో కూడా ఇంతకుముందు ఇప్పుడు అసలు బీఆర్ఎస్ రావాల్సింది, అది మిస్టేక్ బై కాంగ్రెస్లో రావాలి. ఉంటేనే రైతులకు ఏమైనా ఉపయోగపడుతుందండి. అంటే ప్రస్తుతానికి అది ఇక్కడ కాంగ్రెస్ ఉండదు కానీ ఓపెన్ కాంగ్రెస్, ఎందుకంటే టీఆర్ఎస్ లేదు కదా సార్, కొద్దిగా ఇదైంది కదా, వీక్ అయింది కదా దానివల్ల. కాకపోతే ఏంటంటే ఆయన ఏం పని ఏం చేయలే దాని నాగేంద్ర వచ్చిన. నాగేంద్ర ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, మళ్ళీ కాంగ్రెస్ తెస్తా అంటారు మరి అంటున్నాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ ఉంది కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటుంది, పార్టీని చూసి చేయటమే. ఏం లేదు ఇంతవరకు, ఒక్కటి కూడా లేదు. 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, మరి ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడైతే ఏ పథకం రాలే మాకు 6 గ్యారెంటీలలో. టీఆర్ఎస్ కొద్దిగా మంచి చేసింది కాబట్టి అంటున్నాం. నీళ్లు కానీ కరెంట్ కానీ ఊర్లల్లో అదొకటి 100% మంచిగా ఉంది. అదొకటి కొంచెం వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ గెలిపిద్దాం అన్నట్లు కొంచెం వచ్చింది కాబట్టి చాలామంది వేసిరు. ఇప్పుడైతే టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను అంతే, ఎంపీ సీట్లలో నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి తెలియదా బీజేపీ ఏం చేసింది మనకు ఇన్ని సంవత్సరాల నుంచి? ఏమైనా చేసిందే? ఏం చేయలే కదా. అందుకే కాంగ్రెస్ కాంగ్రెస్ రావడమే మంచిది. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి. అన్ని మంచి పనులు చేస్తుంది, ఆల్మోస్ట్ అన్ని మంచి పనులు చేస్తుండు. ఎక్కడ బాంబ్ బ్లాస్టులు లేవు, ఎక్కడ అవినీతి లేదు, మంచి ప్రభుత్వము. కిషన్ రెడ్డి రావాలి సికింద్రాబాద్ నుండి. చేస్తుండే ఆయన, చేసేటి చేస్తుండే. చెప్తారు ఇక కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తుంటారు ఆపోజిట్గా. కిషన్ రెడ్డి తరపునే ఉన్నాను కదా, బర్కత్పురం నుంచి వెళ్ళి ఇప్పటిదాకా. కిషన్ రెడ్డి అంటే ప్రాణం, ప్రేమేసు నాకు. కిషన్ రెడ్డి రావాలి. కిషన్ రెడ్డి వస్తే ఏం చేయాలి అంటే తెలియని వాళ్ళు అంటారు, తెలిసిన వాళ్ళు వేరే తింటారు, వేస్తారు, తీస్తారు, జేబులో పెట్టుకుంటారు. పేదలకు అన్యాయం చేస్తారే. కిషన్ రెడ్డి రేపు రా, ఎల్లుండిరా, ఇప్పుడు రా, అప్పుడు రా, అర్ధగంటకు రా, 10 నిమిషాలకు రా, 5 నిమిషాలకు రా అని అంటారు. కిషన్ రెడ్డి అంటే చాలా నంబర్ 1. ఏమైనా చేయనకరగానే మంచి పని చేసిండు, తక్కువ చేయనకరగానే మోదీ చేసిండు. అది మోదీ వస్తేనే బాగుంటుంది సార్. కాంగ్రెస్ది మనం చెప్పలేము సార్, కాంగ్రెస్ది మనం చెప్పలేము. వారు తీసుకొని మనకేం చేస్తుంది? ఏ గ్యారెంటీ రాదన్నా, ఎందుకు వస్తుంది? ఆడలకు చేస్తే మగలు ఎట్లా వేస్తారు? మగలు వేయరు. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, నాగేందర్ గారి పేరు వచ్చింది. మరి అతను ఉన్నారా లేదా బరిలో తెలియదు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కదా, ఇచ్చింది మరి బరిలో ఉన్నట్టే. అక్కడ ఇంకెవరు పద్మారావు గౌడ ఏమనుకుంటా. ఎస్, ఎవరు వస్తే బాగుంటుంది? నేను అనుకుంటా కిషన్ రెడ్డి వస్తేనే బాగుంటుందండి. ఆయన మంచిగా చేస్తారు కదా అందరికి. కాంగ్రెస్ వేస్ట్, ఎందుకంటే కాంగ్రెస్ రైతు రుణమాఫీ అన్నది లేదు, వాటర్ లేదు, ఎండిపోయి ఉంది మొత్తం. మిషన్ భగీరథ వాటర్స్ లేదు, కరెంట్ అక్కడ కట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం లేదు. కానీ సెంటర్ బీజేపీ బెటర్. బీజేపీ అంటే మనకు బీసీ నుండి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి
మోడీ గారు కావాలని అనుకుంటున్నాం. బాగా చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కూడా మంచి పాము ఉండే 5 ఏళ్ళు మంచిగా చేసింది ప్రజలకు. మరం అంటే ఓకే, కానీ దానం అంటే ఏం చేయలేదండి. ఇక్కడ ఈ ఏరియాలో ఏముంది, ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్లో పోయినా ఏం చేసినాడు ఏం లేదు. పార్టీలు చేంజ్ తప్పించి మిగతాది ఏం లేదు ఆయనది. ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాడు, ఆ తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కే పోయిండు. ఏముందని ఎక్కడ ఏం అభివృద్ధి చేసిండు సార్? ఒక రోడ్లు చూస్తే తెలుస్తుంది. ఆ రోడ్లు ఎక్కడున్నా ఈ బస్సు వాళ్ళు పార్టీలు మార్చడం తప్పించి మిగతాది ఏం లేదు. సెంట్రల్ అంటే ఇప్పుడు ఎంపీ అని అంటే పద్మరావు రావాలనుకుంటున్నాము, మళ్ళీ మధ్యలో అంటే మోడీ రావాలనుకుంటున్నాం అంతే. కాంగ్రెస్ పాలన ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఇంకేం లేదు కదా. సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది? సెంట్రల్లో మోడీ కన్ఫామ్. అది ఎందుకు మోడీ? అందరికి బాగా చూస్తాడు. బస్ మన ఇండియాలో కొద్దో గొప్ప పర్లేదు అంటే కాంగ్రెస్ కన్నా బీజేపీ గ్రేట్.